కార్మికుల దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బోధన్లో తేదీ ఫిబ్రవరి 12, 2026 గురువారం రోజున వివిధ రంగాల కార్మికులతో అంబేద్కర్ చౌరస్తా నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు కార్మిక సమస్యలతో కూడిన వినతిపత్రంను వామపక్ష పార్టీల నాయకులు ఇచ్చారు. అనంతరం కార్మికులనుద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు జంబిశెట్టి శంకర్ గౌడ్, ఐఫ్టియు జిల్లా అధ్యక్షులు పుట్ట వరదయ్యలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడాన్ని మానుకోవాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని పథకానికి నిధుల్లో కోత విధించడం దుర్మార్గం అన్నారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 3 వ్యవసాయనల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. అమెరికా, యూరప్ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వ్యవసాయ ఒప్పందం భారత రైతాంగానికి తీరని నష్టం చేస్తుందని ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని కార్మికులకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు కుమారస్వామి, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి. సాయిలు, బిఎల్టియు జిల్లా నాయకులు దాల్ మల్క పోసెట్టి, నాయకులు లక్ష్మణ్ గౌడ్, నారాయణ గౌడ్, వినోద్తో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉన్నది. దాదాపు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కానీ ప్రైవేట్లో కానీ పనిచేసేటటువంటి అన్ని కార్మిక వర్గాలన్నీ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. ఈ సమ్మె ఇప్పటి వరకు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తా ఉన్నదో దానికి వ్యతిరేకంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు ఈ 4 లేబర్ కోడ్లు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదించిందో ఈ 4 లేబర్ కోడ్ల మూలంగా ఒకప్పుడు 7 ఉంటే సంఘాన్ని పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు ఈ లేబర్ కోడ్ల మూలంగా 100 మంది పైగా ఉంటేనే సంఘాలు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు 8 గంటల పని దినం ఉంది, ఈరోజు 12 గంటలకు దాన్ని మారుస్తూ ఉన్నారు. అంటే సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సమ్మె చేయాలన్నా ఈరోజు పని గంటలు తగ్గించుకోవాలన్నా మనం ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఒకప్పుడు కార్మిక లోకం 24 గంటలు పనిచేసి కార్మికులను పీడించి పిప్పి చేస్తున్నటువంటి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అమెరికా దేశంలో చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు పోరాడి తమ రక్తాన్ని అర్పించి ప్రాణాలు ఇచ్చినటువంటి పరిస్థితిలో కార్మికులకు 8 గంటల పని దినం అనేది వచ్చింది. కానీ ఈరోజు దాదాపు ఒక 100 సంవత్సరాలు దాటిన తర్వాత చూసుకుంటా ఉంటే కార్మికులకు వచ్చినటువంటి హక్కుల్ని కూడా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కూడా ఈరోజు ప్రభుత్వాలు కాలరాస్తూ ఉన్నాయి. మన దేశంలో మన పాలకులు కూడా మనకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిని ప్రభుత్వ శాఖల్లో కూడా పెట్టి ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ ఉన్నారు. కార్మికులను విపరీతమైనటువంటి శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. శ్రమకు తగ్గటువంటి వేతనాలు ఇవ్వట్లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు 2018లో చెప్పినటువంటి తీర్పు ఇది. ఈరోజు ఆ రోజుకున్నటువంటి ధరల ప్రకారం ఒక కుటుంబం గడవాలి అంటే 26,000 రూపాయలు కనీసం ఒక ఉద్యోగికి, చిన్న స్థాయి ఉద్యోగులకు కూడా 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి 2018లో ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా పాలకులు అమలు చేయట్లేదు. తీరని అన్యాయం కార్మిక వర్గాన్ని చేస్తూ ఉన్నారు. వెట్టి చాకిరీ చేసుకుంటా ఉన్నారు. కార్మికుల్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా, ఈ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా కార్మిక లోకం పోరాడితేనే మన హక్కులు మనం సాధించగలుగుతాం. ఆ వైపుగా ఆ పిలుపులో భాగంగానే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి నుంచి సంవత్సరానికి 2 సార్లు పెద్ద ఎత్తున సమ్మెలు జరుగుతున్నా, కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నా కనీసం పార్లమెంట్లో చట్టాలు చేసి కార్మికులను ఆదుకుందాం అనేటటువంటి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం లేదు. దాంట్లో భాగంగానే ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా కార్మిక లోకం సంఘటితమై పోరాడకపోతే మనకున్నటువంటి కనీసమైనటువంటి హక్కులు కూడా
ఈ రోజుకు రావు అని చెప్పేసి గుర్తు చేస్తూ ఖచ్చితంగా పోరాటం ద్వారానే మన సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.